చనిపోయి లేచారు అనేది క్రైస్తవ సువార్త కాదండి. పునరుత్థానం అనేది క్రైస్తవ సువార్త. బైబిల్లో యేసుక్రీస్తుకు ముందు చనిపోయి లేచిన వారు బోలెడు మంది ఉన్నారు. అది కాదు క్రైస్తవ సువార్త. క్రైస్తవ సువార్త పునరుత్థానం. లేచి ఏం చేశారండి ఆయన? పునరుత్థానం అంటే చనిపోయి తిరిగి లేవటం కాదు సార్. పునరుత్థానం అనగా నూతన జీవితాన్ని, లేకపోతే నూతన శరీరాన్ని, మార్పు చెందిన శరీరాన్ని, లేకపోతే రూపాంతరం చెందిన శరీరాన్ని తిరిగి సంపాదించడం, కోల్పోయిన మహిమను తిరిగి సంపాదించి జీవించటం, ఎప్పటికీ మరణం లేని జీవాన్ని తీసుకుని రావడం. సో కొంచెం దాస్పైల గారు కొంచెం నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇవి చాలా ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ ప్రాథమికమైన అంశాలను ఒక్కసారి మీరు తరచుకోవాలని ఆశిస్తున్నారు. దయచేసి చూడండి, ఇవి చాలా చాలా ప్రాథమికమైనటువంటి అంశాలు. చూద్దామండి దాన్ని. ఎందుకు మీకు అక్కడే మీరు చెప్పిందే నేను నమ్ముతానండి. పునరుత్థానం అని అన్నారు మీరు. లేచి ఆయన ఏం చేశారు? ఆయన లేవటమే ఆయన సాధించినటువంటి విజయం అండి, మరణాన్ని జయించటం. కానీ ఆయన లేచి ఏం చేశాడు అంటే తన శిష్యులను పిలిచాడు. తన శిష్యులను పిలిచి, పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది, కాబట్టి ఇప్పుడు మీరు సర్వ సృష్టికి వెళ్లి ఈ పునరుత్థానము అనేటటువంటి సువార్త అనగా మీరు తిరిగి లేస్తారు, ఈ మానవ సమాజం ఇలా గతించిపోదు, మానవ సమాజాన్ని నేను తిరిగి పునరుత్థానం చెందింప చేస్తాను, ఎప్పటికీ నశించిపోయినటువంటి జీవితాన్ని నేను ఏ విధంగా అయితే సంపాదించానో ఆ విధంగా మీకు ఇస్తాను, నన్ను నమ్మిన వాడు తిరిగి లేస్తాడు, పునరుత్థానం కలిగినటువంటి జీవితాన్ని, నూతన ఆకాశము నూతన భూమిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను, అదే నేను చేయబోయేటటువంటి ఈ నూతన సృష్టి కార్యం అని చెప్పాడండి. ఆ సువార్తనే ప్రకటిస్తూ ఉన్నారు.